హాయ్ సజ, ఇవాళ వరల్డ్ డయాబెటీస్ డే అంట. Yes, every year November 14th ని వరల్డ్ డయాబెటీస్ డే అంటాము. ఓకే చిల్డ్రన్స్ డే కూడా. ఓకే ఓకే అంటే ఏంది దీని ఇంపార్టెన్స్, ఏంది దీని రిలవెన్స్ ఏంది? డయాబెటీస్ మెలిటస్కి ట్రీట్మెంట్లో ఇన్సులిన్ యూజ్ చేస్తాం కదా. సో ఇన్సులిన్ కనుక్కున్న సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో బ్యాంటింగ్, ఆయన బర్త్డేని సో ఇన్ హిస్ రిమెంబరెన్స్ ఆఫ్ హిస్ వర్క్. సో ఏంది వరల్డ్ డయాబెటీస్ డే అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏంది దీని రిలవెన్స్ ఏంది? ఈ డయాబెటీస్ మెలైటస్ ఎవ్రీ ఇయర్ బర్డెన్ అనేది పెరుగుతుంది. పేషెంట్స్ నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇండియా వరల్డ్స్ క్యాపిటల్ అని కూడా అంటున్నాము, డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెట్టి జనరల్ అవేర్నెస్ కానీ, డయాబెటీస్ అనగానే అందరూ డ్రెడ్లీ డిజీజ్ లాగా ఆర్ ఎక్స్ట్రీమ్లీ అసలు దిస్ ఇస్ జస్ట్ నేమ్ అట్లా ఐదర్ టూ లాక్స్ ఉంటారు లేకపోతే టూ స్ట్రెస్ అయిపోతారు డయాబెటిస్ గురించి. సో అవేర్నెస్ పెంచడానికి ఒక డే లాగా. సో దిస్ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్ థింగ్. యూ కెన్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ కానీ హెల్దీ లైఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఈ ఇయర్ థీమ్ ఏంది? బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బ్రిడ్జింగ్ గ్యాప్స్. ఓకే, సో యూ వాంట్ టు బ్రేక్ ద బ్యారియర్స్ అంటే బ్రిడ్జ్ ద గ్యాప్స్ ఇన్ ద కమ్యూనిటీ. ఓకే, సో ఏంది అసలు డయాబెటీస్ అంటే ఏంది, ఎన్ని రకాలు ఉంటాయి? ఇది బేసికల్ డయాబెటీస్ అనే డయాబెటీస్ మెలైటస్. సో ఇంకొకటి డయాబెటీస్ ఇన్సిపిడస్ ఉంటుంది. సో బట్ బ్లడ్లో హై షుగర్ లెవెల్ పెరిగింది డయాబెటీస్ మెలైటస్. సో బ్రాడ్లీ 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాము. జనరల్ ఉండేదైతే ఇదే, షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ ఉండడం డయాబెటీస్ మెలైటస్. మోస్ట్లీ టైప్ 1 టైప్ 2 అంటాం. టైప్ 1 మోస్ట్లీ చైల్డ్హుడ్లో వస్తుంది. ఎట్లా గుర్తిస్తారు? అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్ ఇది అయితే టైప్ 2 మోస్ట్లీ పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అంటాం. సో ఎక్కువగా థర్స్ట్ కావడము, అంటే దాహం అనిపించడము, ఎక్కువగా యూరినేషన్ వెళ్ళడము, ఎక్కువగా ఆకలి అవ్వడం. ఇన్స్పైట్ ఆఫ్ దిస్ వెయిట్ అనేది కూడా లూజ్ అవుతుంటారు. నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, లైక్ ఈజీ ఫెటిగబిలిటీ. బేసికలీ డయాబెటీస్ అంటే ప్రీ డయాబెటీస్ స్టేజ్ కానీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో డయాగ్నోస్ చేయకపోతే మజిల్ మాస్ అనేది లూజ్ అవుతుంటుంది, సార్కోపీనియా ఉంటుంది. దానివల్ల ఫెటీగ్ ఉండడము, టైర్డ్నెస్ అవన్నీ ఉంటాయి. ఓకే, ఎంత ఉంటుంది దీని రిస్క్? అంటే ఏమవుతుంది దీనివల్ల? కాంప్లికేషన్స్ ఏముంటాయి, రిస్క్స్ ఏముంటాయి డయాబెటీస్ ఉంటే? డయాబెటీస్ 1-2 days నుంచి ఫ్యూ మంత్స్ నుంచి ఉంది అనగానే ఇమీడియట్ కాంప్లికేషన్స్ ఏమి ఉండకపోయినా, జస్ట్ టైర్డ్నెస్ ఇది కాకపోయినా, లాంగ్ టర్మ్లో ఇట్ విల్ లీడ్ టు ఓవరాల్గా బాడీ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంటుంది. మైక్రోవాస్కులర్, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాము. సో మైక్రోవాస్కులర్ ఈజ్ కిడ్నీని ఇట్ లెవెల్లో ఫస్ట్ ఆర్టీరియోల్స్ లెవెల్లో బేసిక్ చిన్నగా స్టార్ట్ అయ్యి తర్వాత రెటీనా, ఐ కానీ, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ ఇవన్నీ డ్యామేజెస్ అయ్యి. నేను కూడా అప్పుడప్పుడు మీ దగ్గర నుంచి పేషెంట్స్ వస్తున్నప్పుడు చూస్తా, డయాబెటిక్ నెఫ్రోపతి, రెటినోపతి వీళ్ళు ఉంటారు. సో ఎనీ ఆర్గన్ ఆఫ్ ద మనం ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ చేస్తుంది. ఆర్గాన్ స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటిక్ ఫుట్ అనేది అయితే వింటుంటారు. ఫస్ట్ ఇనిషియల్ గా టింగ్లింగ్ అని వస్తుంటారు. మేబీ కూడా కంప్లైంట్స్ చెప్తుంటారు, తిమ్మిరి అవుతుంది, రాత్రి పండుకుంటుంటే పడుకోనివ్వట్లేదు. సో ఇది కూడా ఒక అంటే సైన్ డయాబెటిస్ కంట్రోల్ లో లేదు. డయాబెటిక్ న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి. దీనివల్ల అంటే బ్రెయిన్ కి స్ట్రోక్ గానీ రిస్క్, హార్ట్ అటాక్స్ కూడా బ్రెయిన్ రిస్క్ డయాబెటిస్ కానీ రిస్క్ ఉంటుంది. ఓకే, సో ఎట్లా అంటే ఏమి డయాబెటీస్ రాకుండా, సరే కొన్ని మేబీ ఇప్పుడు యంగ్ ఆన్సెట్ మీరు చెప్పినట్టు ఐడిడిఎం టైప్ 1 డయాబెటీస్ ని ప్రాబబ్లీ మనం ప్రివెంట్ చేయలేము. కానీ టైప్ 2 అయితే ఏదైతే లైఫ్ స్టైల్ వల్ల మోస్ట్లీ అవుతుందని, వాట్ అడ్వైస్ వుడ్ యు గివ్? సో టైప్ 2 అనేది మోస్ట్లీ అంటే జెనెటిక్స్ మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంటుంది, బట్ మోస్ట్లీ వి అట్రిబ్యూట్ ఇట్ టు ద లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ స్లీప్ లేకపోవడం కానీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ మూమెంట్ కానీ, ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ లేకపోవడం కానీ, అండ్ ఓవరాల్గా స్ట్రెస్డ్ అవుట్ ఉన్నా, మెంటల్లీ పీస్ లేకపోయినా, వర్కింగ్ ఓవర్ టైం, ల్యాక్ ఆఫ్ అంటే ఎనఫ్ రెస్ట్ లేకపోవడము, ఏమి సంథింగ్ టు రిలాక్స్ అట్లాంటివి. సో ఇది ఒక అర్బన్ డిజార్డర్ అనొచ్చా, లేకపోతే రూరల్లో కూడా ఉంటుందా ఇది? మోస్ట్లీ అర్బనే, బికాస్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కానీ, మన లివింగ్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ కూడా రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో హ్యాబిట్స్, yes, హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు.
బికాజ్ నేను చూస్తుంటా అంటే మీరు ఆఫ్టర్ యూ సీ యువర్ పేషెంట్స్ యూ కౌన్సిల్ దెమ్ లైఫ్ స్టైల్ గురించి యూ స్ట్రెస్ అపాన్. Yes. టైప్ 2 డయాబెటీస్ మెయిన్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నామంటే ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ ఉంది. బట్ డయాబెటీస్ కంటే ముందు ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటాం. పేషెంట్స్ని రొటీన్గా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, లైక్ పేరెంట్స్కి కానీ సిబ్లింగ్స్కి కానీ మేనమా పేరెంట్స్ సిబ్లింగ్స్కి కానీ సో ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే రిస్క్ చెక్ చేసుకోండి పెరుగుతుంది. అంటాం. ఈవెన్ ఇఫ్ దే ఆర్ 18 years ఉన్నా కూడా జస్ట్ గెట్ ఎ టెస్టింగ్ డన్. ర్యాండమ్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోండి, ఒకసారి HbA1c టెస్ట్ చేసుకోండి. బికాస్ వీ కెన్ ప్రీ డయాబెటీస్ స్టేజ్లోనే వీ కెన్ ఐడెంటిఫై అని. ఓకే. సో ప్రీ డయాబెటీస్లో ఎక్స్క్లూజివ్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైస్ చేస్తాం. ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ వరకే లైక్ డ్రగ్స్ మెడిసిన్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఐమ్ షూర్ యూ సీన్ అన్ని ఇప్పుడు రీనల్ కేసెస్, బ్రెయిన్ పైన ఎఫెక్ట్స్ ఆఫ్ డయాబెటీస్ ఇవన్నీ చూస్తావు. సిమిలర్లీ ఐ హావ్ సీన్ కేసెస్ వేర్ మెంటల్ హెల్త్ ఎంతో ఎఫెక్ట్ అవుతుంది డయాబెటీస్లో. అంటే వన్స్ దే ఆర్ హైలీ స్ట్రెస్డ్ యాంగ్షియస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ షుగర్ కంట్రోల్ రాదు. అంటే నీ దగ్గర చూసిన పేషెంట్లే కాకుండా వేరే ఫిజిషియన్స్ ఎవరైనా కంట్రోల్ కాదు, డ్రగ్స్ మారుస్తుంటారు, దెన్ దే రియలైజ్ లేదా సంథింగ్ ఎల్స్ అని రెఫర్ చేసిన కేసెస్ ఉంటాయి. సో మెంటల్ హెల్త్ పైన హౌ ఇంపార్టెంట్ ఇస్ దట్? డెఫినెట్లీ ఎదర్ దే బికమ్ అంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో ట్రిగర్ అవ్వడం ఒకటి, డిప్రెషన్ ఉన్న దాంట్లో ట్రిగర్ అవ్వడం వేరు. డయాబెటీస్ వల్ల మెంటల్ డిజార్డర్స్ వచ్చే ఛాన్స్ కూడా అంతే ఈక్వల్ ఉంటుంది. సో ఒకటి క్రానిక్ డిజీజ్, దిస్ ఇస్ నాట్ లైక్ ఫీవర్, జ్వరం కొన్ని రోజులు వచ్చింది, వాడితే సీజనల్ అయిపోతుంది డిజీజ్ అంటారు. కాదు, వచ్చింది 5 days మెడిసిన్ వాడదాం. సో ఇది ఛాలెంజింగ్ కూడా. అంటే రాగానే వాళ్ళు కొంచెం దాన్ని డైజెస్ట్ చేయడానికి, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎంతో మంది డినయల్ ఉంటుండొచ్చు, కొందరు ఇగ్నోర్ చేస్తుండొచ్చు, కొందరు నాకేమైతుంది అనేది ఉండొచ్చు. జనరల్లీ ఇట్లనే చెప్తారు వీళ్ళు డాక్టర్స్ దగ్గర పోతే, ఇట్లనే హెల్తీ లైఫ్ స్టైల్ అంటారు, మనకు రాదులే, మనకు వచ్చింది తగ్గిపోతుంది, ఇదే న్యాచురోపతి ట్రీట్మెంట్స్ అవి ఇవి అనుకుంటారు. బట్ దెర్ ఈస్ ఎవిడెన్స్, లాట్స్ ఆఫ్ పీపుల్ ని స్టడీ చేసి కంట్రోల్లో లేకపోతే ఏమైతే కాంప్లికేషన్స్, ఏ స్టేజ్ లో కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఎట్లుంటాయి. వెన్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్ వీ కెన్ ప్రివెంట్ ఇట్. సో as I think as a doctor, manam at Sahara Clinics, mana goal definitely is to educate and definitely to వాళ్ళని కూడా చెప్పడం, అంటే వాళ్ళు ఇంకొకరు కూడా ఐడియా ఇవ్వడం. బికాస్ వీ ఆల్ హ్యావ్ సంబడి హూ అసలు ఐడియానే లేకపోవచ్చు డయాబెటీస్ వల్ల ఇంత ప్రాబ్లమ్స్ రావచ్చు అని, వాళ్ళ ఊర్లలో కానీ వాళ్ళ చుట్టాలల్లో, ఎల్డర్లీలో, పిల్లలల్లో కూడా. సో అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, అండ్ నో బెటర్ డే దాన్ ఐ థింక్ వరల్డ్ డయాబెటీస్ డే, బికాస్ bridging the gaps and breaking the barriers. Is that right? So let's all do that, and we at Sahara Clinics would like to spread this word. And Dr. Sahaja, actually she's very much into her, one of her area of interest is diabetes mellitus and the complications of diabetes. So I'm sure మీరు ఇంకా ముందు ముందు you'll put up more videos for our viewers, మన clients కోసము డైట్ more చేంజెస్ education. కానీ Yeah. ఎట్లా లైఫ్ వాటి పైన ఐ థింక్ మీరు కొంచెం ఫోకస్ చేస్తే ఐ థింక్ దిల్ ఆల్ బి వెరీ హ్యాపీ అండ్ హెల్ప్ఫుల్ సొసైటీ అట్ లార్జ్. థ్యాంక్ యూ.